పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరికీ దీవెనలు కలగాలని మన ఉద్దేశంలో అర్పించి ప్రార్థిస్తాం. కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, బిడ్డల మారు మనసు కొరకు కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. 7 నెలల కుమారుడు తన్విక్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఫాదర్ కార్తిక్. వారి కార్తిక్ గారి కుటుంబ సభ్యులలో మరి ఒక 7 నెలల కుమారుడు మొన్న ప్రభు పదం చేరి ఉన్నారు. ఆ చిన్న బాబుని కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు ఓదార్చమని, ఆ కుమారుడు పరలోకం వెళ్ళి మనందరి కోసం మధ్యస్థ ప్రార్థన చేసినట్టు దీవించమని ప్రార్థించుకుందాం. టి జయ సుందరి, కేవి సందీప్ రెడ్డి, కేవి స్పందన కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని ప్రేమలో వారు నింపబడినట్లుగా కేవి సుబ్బారెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ బాల స్నేహిత్ రెడ్డి జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా, కారుణ్యకి దేవుని జ్ఞానం, చదువుల కొరకు మరియు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రతి పనిలో దేవుని హస్తం తోడే ఉండినట్లుగా, కుటుంబ సభ్యులపై కారుణ్య కిరణాలు ప్రవహించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ శ్రీధర్ రెడ్డి మాధవి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ వీరి కుటుంబం ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. వారి యొక్క ఉదార స్వభావం బట్టి ప్రభు దీవించాలని. వై బాల స్నేహిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, దేవుని నడిపింపు కొరకు, కార్తీక్ జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, చేసిన ప్రతి మేలులను బట్టి కృతజ్ఞతగా, ఒంటరితనంలో ఉద్యోగంలో దేవుడి తోడుగా ఉండి నడిపించినట్లుగా, దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. కార్తీక్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. మనందరికీ ఆశ్రయం ఇచ్చే యేసుక్రీస్తు నామం. మత్తయి సువార్త 1:21 నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మనందరికీ ఆశ్రయం ఇచ్చే నామం సామెతల గ్రంథం 18:10 ప్రకారం దేవుని నామం ఆశ్రయ కోట. దాని లోపలికి వెళితే పుణ్యపురుషులు భద్రంగా ఉంటారని రాయబడి ఉన్నది. Proverbs 18:10 says, our God's name is like a strong tower. When we enter inside, we'll be safe. మొదటి గుర్తులో అబ్రహాము దేవునకు యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అనగా దేవుడే సమకూర్చును అని అర్థం. అబ్రహాం నేమ్డ్ గాడ్ as the Yahweh, the one Jehovah Jireh, all provider. మనకు ఏదైతే అవసరంగా ఉన్నదో, మరి ముఖ్యంగా మీకు తెలుసు స్టూడెంట్స్ ప్రేయర్ కార్డులో మీ అవసరములన్నింటినీ తీర్చును, ఆల్ సప్లై, గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, ఫిలిపియన్స్ 4:19. స్టూడెంట్స్కి మాత్రం కాదు, విద్యార్థులకు మాత్రం కాదు, మనకు కూడా దేవుడు అన్నిటినీ సమకూర్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి భక్తితో ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆల్రెడీ మీతో మొదటి గుర్తు గురించి చెప్పాను. యెహోవా ఈరే సమకూర్చును. మీ అవసరములన్నీ ఈ పాట పాడుతుండగా దేవుడు సమకూర్చి మీ అవసరములను తీర్చునుగాక. ఆమేన్. భక్తితో పాడదాం. యేసు నామం నా ఆశ్రయమే. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. బాబా అనేక అవసరములలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఈ వాక్యానుసారం సమకూర్చి త్వరలోనే వాళ్ళకు సమృద్ధి కలిగిందని సాక్షి చెప్పాడు. దీవించమని ఆమేన్. ప్రార్థనిస్తూ అందరూ కలిసి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. నేను ఐగుప్తు దేశములను వలె మిమ్ము ఏ అరిష్టము పాలు చెయ్యను. మీకు ఉపశమనమును కలిగించు యావే నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. అంటే ఐగుప్తు దేశంలో తన ప్రజలు ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న రోగాలు ఏదియు వారిని ముట్టుకోకుండా దేవుడు కాపాడుతాడని వాగ్దానం చేశాడు. మన చుట్టూ అనేక రోగ బాధలు ఉండగా దేవుడి వాక్యానుసారం మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి కీడుల నుండి కాపాడునుగాక. Exodus 15:26 The Lord assured the people of Israel in Egypt. He said, "No disease that is of Egypt will touch you, because I am the Lord who healeth thee." పాడుదాం. మన జీవితంలో ఉన్న ప్రతి రోగాన్ని ఈ పాట ద్వారా దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. యెహోవా రఫా స్వస్థపరచువాడా, యెహోవా రఫా స్వస్థపరచువాడా. స్వస్థత ఉంది యేసు నామములో, స్వస్థత ఉంది యేసు నామములో. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. అనారోగ్యముతో బాధపడుతున్న మన ఇంటిలో ఉన్న వారికి, ఆసుపత్రిలో ఉన్న వారికి దీన్ని అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని నామం కోట వండిదని ఒక్కొక్క నామంను స్మరిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువునకు గిదియోను ఒక బలిపీఠం కట్టి దానికి సమాధానకర్త అయిన యావే వేదిక అని పేరు పెట్టెను. In the book of Judges, Gideon built a place for the Lord, and in that place he named God as a God, Jehovah Shalom, the one who gives us peace. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. యోహాను 14:27లో లోకం ఇవ్వలేని శాంతిని నేను మీకు ఇస్తానని. ఏదో ఒక విషయంలో మీరు శాంతిని కోల్పోయి అలసిపోయి ఉన్నారు. ఈ మాట పాడటానికి ప్రయత్నం చేసే టైంలో ఆ మాట మీకు శాంతిని దయచేయునుగాక. ఆమేన్. Lord, everybody who's broken and wounded and lost peace in their life, Lord, grant them peace as we sing this hymn. పాడుదాం. దేవుని యొక్క సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడా, యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడా. శాంతిదాత నా శాంతిదాత,
శాంతిదాత నా శాంతిదాత. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. కుటుంబాలలో శాంతి లేకుండా ఉన్నవారికి, మనసులో బాధల్లో ఉన్నవారికి దీన్ని అర్పించి ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు ఒక కోటలాగా ప్రభు ఉంటే ఏ హాని కలగదు, కీడులు జరగదు. అది వాహనమైనా, ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా. అలాంటి ప్రార్థనే మీరు చూస్తున్నారు ఈ రోజుల్లో. ఈ ప్రార్థన ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు జరిగిందని ప్రజలు డిక్లేర్ చేస్తున్నారు. ఎస్, అవర్ గాడ్స్ నేమ్ ఈజ్ లైక్ ఎ స్ట్రాంగ్ టవర్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ హౌ మెనీ ఈవిల్ గాడ్ ప్రొటెక్ట్స్ అస్. ఈరోజు కూడా మనం ప్రార్థనతో దేవుడే కాపాడాలని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును దివ్యవాక్ కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. గిదియోన్ అక్కడ ప్రభువునకు యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు. మోషే బలిపీఠం నిర్మించి దానికి యావే నా ధ్వజము అని పేరు పెట్టాను.
అతడు యావే ధ్వజమును చేతబట్టుడు, యుగ యుగములు దాకా యావే అమలీయులతో యుద్ధం చేయును అని పలికాడు. నిర్గమకాండం 15 అధ్యాయం 16 వచనం. Exodus 17, 15 and 16. There Gideon named God as Jehovah Shalom. Here Moses names God as God who gives us victory, Jehovah Nisiyeh. మీరు మీ కుటుంబంలో ఎక్కడెక్కడ ఓడిపోయారని అనుకుంటున్నారో, మరి ముఖ్యంగా పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ఓడిపోతానో ఫెయిల్ అయిపోతానో, ఆ భయమన్నీ తొలగిపోయి మనం ఇచ్చినటువంటి ప్రేయర్ కార్డ్ వారికి జయమును కలిగించునుగాక. మే దిస్ ప్రేయర్ కార్డ్ బ్రింగ్ ఫోర్త్ విక్టరీ అండ్ రిమూవ్ ఎవ్రీ ఫియర్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్, బికాస్ అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ విక్టరీ. జయమిచ్చే దేవుడు. భక్తితో పాడుదాం, జయం కలుగునుగాక. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నిసియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. సైతాన్ని ఓడించి జయం కలిగిన దేవుడు మనకు కూడా జయం కలిగించునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, జీవితంలో ఓడిపోయాను అనుకుంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, జీవితంలో పెళ్లి జీవితంలో ఓటమిని చూసినటువంటి విడాకులు తీసుకున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, స్వస్థత కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకను ముగించుకొని వెళ్ళిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా ఎస్విడి సంస్థ మీదను, రేపటి దినం ఇక్కడికి వస్తున్న ముఖ్య అతిథి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్ డిఎంఐ గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ముత్తంగిలో జరుగుతున్న ప్రతి పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మార్కు 5వ తారీఖున విభూతి బుధవారం నాడు నుండి మరి తెలుగు ఇంగ్లీష్ వడకం ప్రారంభమవుతుంది 8వ తారీఖు వరకు. అలాగే తపస్సుగాల మొదటి వడకం మార్చి నెల 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు జరుగుతుంది. రండి, తపస్సు కాలంలో యేసుతో 40 రోజులు కొనియాడుతున్నాం. 4 రోజులు ప్రభు సన్నిధిలో గడపండి. దేవుని సిలువ మీకు ఆరాధన, అస్వస్థత, విడుదల అన్నిటిని దయచేయునుగాక. ఎస్, టుమారో ఈస్ ఎ స్పెషల్ డే. as I keep telling you, our Vice General, Superior General from Rome is visiting us tomorrow. రేపటి దినం వైస్ జనరల్ గారు రోమాపురం నుంచి ఎస్విడి సంస్థకు అధినేత ఇక్కడికి వస్తున్నారు. రండి, ఆయన పలుకబోయే కొన్ని మాటలు విని ఆయన సన్మానించండి. తర్వాత మనమందరం కలిసి ఎస్విడి సంస్థ కోసం మరొకసారి ప్రార్థిస్తాం. 150 సంవత్సర సందర్భంగా రోమాపురం నుంచి అంత పెద్ద గొప్ప వ్యక్తి మన మధ్యలో రావడం అరిదైనటువంటి ఒక అవకాశం. రండి, దేవుని దీవెనలు పొందండి. స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ఇక్కడ నుంచి మేము రోజు ప్రార్థన చేస్తున్నాం.
అనేక మంది ప్రిన్సిపాల్స్, సిస్టర్స్, ఫాదర్స్, అలాగే ప్రజలు కూడా అడిగి ఉన్నారు. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. చివరి గుర్తులో ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనంలో, నగరము 4 ప్రక్కన గల గోడ మొత్తము పొడవు 10,080 గజములు, ఇక మీదట నగరమును ప్రభు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టవలయును. ద లార్డ్ ఈజ్ హియర్ ఈజ్ ద నేమ్ దట్ ఈస్ నేమ్డ్ ఇన్ ఎజెకియల్ 48:35. దేవుడు ఎక్కడ లేడండి, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన తరఫున ఆయన ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని యెహెజ్కేలు 48:35, ఎజెకియల్ 48:35. With this we pray for all the name of the God like a power to deliver us, to heal us. మనలందరినీ యేసుక్రీస్తు నామం స్వస్థపరచి విడుదలనిచ్చి అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. పాడి ముగించి ఆశీర్వాదంతో మనం పరిపూర్ణం చేస్తాం. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదము. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவே. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. శరీరంలో అనేక రకమైన అలర్జీతో ఉన్న వాళ్ళకి ఈరోజు రకరకాల అలర్జీ, దాని నుండి దేవుడు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఈ దోమలు కుట్టడం వలన కొంతమందికి కొన్ని రోగాలు, అది వైరస్ లోపల ఉంది, అవన్నిటిని దేవుడు కడిగేసి శుద్ధి చేస్తున్నాడు. ఆరాధ్య శివ, మీ ఇద్దరిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. తల వంచుదాం. యేసు అనే ఈ గొప్ప కోటలో ప్రవేశిస్తాం. భద్రత కోసం, ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. కోట వంటిది, సంరక్షణనిచ్చేది యేసుక్రీస్తు నామమును ఈరోజు స్మరించి పాడినవన్నీయు సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ద్వారా మీకు సొంతమవునుగాక. ఆమేన్. May all the name and the power in that name
come upon you, and may you own all these blessings in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. భయము లేదు, నాకు దిగులు లేదు, కొదువ లేదు, మాకు కొదువ లేదు.